శంభులింగేశ్వర స్వామినే నమః. పరమేశ్వర స్వరూపం మనకు కొన్నిసార్లు భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అనే ఒక విషయం చాలాసార్లు మన మెదడులో వస్తుంది. ఎందుకంటే ఒక జ్ఞానికే మోక్షం కలుగుతుందనేది ఎక్కడా లేదు. అలాగని చదువు లేనివాడు మోక్షం పొందడా అంటే అది లేదు. మోక్షానికి భక్తి అవసరమవుతుందా, జ్ఞానం అవసరమవుతుందా అనేది ఒక సందిగ్ధమైన ఒక ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్నని మనం దీనికి ఒక సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీశైల పర్వత శ్రేణుల్లో అమ్మవారు అయ్యవారు విహారం చేస్తూ ఉండగా అమ్మవారు అయ్యవారిని అడుగుతుంది, స్వామి నీ దగ్గర ఇంతమంది భక్తులు వచ్చిపోతారు కదా, అందరూ వచ్చి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదనే నానుడి ఉంది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మోక్షం కలుగుతుందా అని అడుగుతుంది. ఇప్పుడు చూడండి, మోక్షం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరికీ చాలా సులువుగా మోక్షం అనే మాట వాడుతుంటారు. యాక్చువల్గా నీకు పుణ్యరాశి పెరిగిపోతే నువ్వు దేవతగా పైన ఆకాశంలో ఉంటావు, ఊర్ధ్వ లోకాల్లో. మళ్ళీ ఆ పుణ్యం ఖర్చు అయిపోతే కిందికి మానవ జన్మకి వచ్చేస్తావు నువ్వు. ఇది పుణ్యరాశి పెరిగితే జరిగే ఒక ప్రక్రియ. మరి మోక్షం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ జనన మరణాల చక్రం నుంచి విడబడి దేవతగా కూడా కాకుండా శాశ్వత సాహిత్యాన్ని పరమేశ్వరి పాదాల దగ్గర పొందేది మోక్షం అవుతుంది. మరి ఇటువంటి మోక్షం లభిస్తుంది మనకి శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే అనేది మనకి పురాణాల్లో నుండి ఉండే ఒక మాట. ఇదే ప్రశ్న అమ్మవారు అయ్యవారిని అడిగితే చిద్విలాసంగా అయ్యవారు నమ్ముతూ ఒక మాట అంటాడు, దేవి నా దగ్గరకు వచ్చే ప్రతి వారికి మోక్షం లభిస్తుందని వారు అనుకుంటారు, కానీ అందులో కొందరికి మాత్రమే లభిస్తుంది, అందరికీ లభించదు అంటుంది. అప్పుడు అంటుంది, ఇది అన్యాయం కదా స్వామి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మోక్షం అన్నప్పుడు అందరికీ రావాలి కదా, అదేంటి ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడం, ఇందులో ఆంతర్యం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు స్వామి అంటాడు, భక్తితో ఎవరైతే నా వద్దకు వస్తారో వారు శాశ్వత భక్తితో మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఎవరైతే నన్ను నమ్మి నా వద్దకు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం ఒక ఆవరణంగా వస్తుంది వాళ్ళ జీవితంలో, అది లేని వాళ్ళకి లేదు. ఆమె ప్రశ్నార్థకంగా మళ్ళీ స్వామివారి ముఖం వైపు చూస్తుంది. ఏమి స్వామి ఇది బోధపడలేదు అంటుంది. అప్పుడు అయ్యవారు మళ్ళీ ఒకసారి ఇలా అంటారు, చూడు దేవి, నా దగ్గరికి ఎంతో కొన్ని లక్షల్లో భక్తులు వస్తున్నారు, కానీ ఇందులో మోక్షం పొందేది కేవలం మనం వేలుతో లెక్క పెట్టేంత మనుషులు మాత్రమే ఇక్కడ మోక్షం పొందుతారు. అది ఎలా అంటే వారి వారి భక్తి స్థాయిని బట్టి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఇందులో చదివినవాడు పండితుడు జ్ఞాని అనేవాడు కాకుండా ఎవడైతే నిజమైన భక్తితో వచ్చి నిజమైన భక్తి శ్రద్ధలతో నన్ను సేవించి నిజమైన మనస్సుతో కొలుస్తాడో వానికి మాత్రమే ఈ మోక్షం అనేది దొరుకుతుంది. అప్పుడు అమ్మవారు పెట్టిన ప్రశ్నార్థకమైన ముఖానికి స్వామివారు ఇలా అంటారు, దేవి నీకు నేను ఒక విషయం చేసి చూపిస్తాను నీ కళ్ళెదురుగా, అప్పుడు నీకు ఈ విషయం బాగా బోధపడుతుంది, అప్పుడు నీకు ఈ విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా వస్తుందని చెప్పేసి ఆమెని తీసుకొని ఈ శ్రీశైల క్షేత్రంలోని శిఖరేశ్వరం వద్దకు వస్తాడు స్వామి. శిఖరేశ్వరం వద్దకి వచ్చి భార్యకి చెప్తాడు, మనం ఇప్పుడు వృద్ధ దంపతుల వేషాన్ని కట్టాలి, మనం నీకిప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాల కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం చేద్దామని చెప్పేసి వారిరువురు వృద్ధ దంపతులుగా మారిపోతారు. మారిపోయి శిఖరేశ్వరం పైన దర్శనం చేసుకొని కిందికి నడిచి వస్తూ ఉంటారు. ఇది అప్పటి కాలం కాబట్టి పూర్తిగా అడవిలోనే శ్రీశైల క్షేత్రం ఉండేది కాబట్టి అప్పుడు ఊబి ఉండేదన్నమాట. ఒక కృత్రిమంగా దేవుడి మాయతో ఒక ఊబిని సృష్టించి శిఖరేశ్వరం వద్ద దర్శనం చేసుకుని కిందికి దిగువ వచ్చే ప్రాంతంలో ఒక ఊబిని సృష్టించి ఆ స్వామి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడ నిలబడి ఆయన వచ్చేవారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఇక్కడ శిఖరేశ్వరం దగ్గర దర్శనం చేసుకుని కిందికి దిగే భక్తులు వస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవికి చెప్పి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించని చెప్పేసి ఆయన ఆ ఊబిలోకి దూకేస్తాడు. ఇప్పుడు ఎవరు కాపాడతాడో చూడు అని చెప్పేసి ఆయన ఊబిలో మునిగిపోతున్నట్టుగా నటించు హాహాకారాలు చేయడం మొదలు పెడతాడు. అది చూసి అక్కడ బయట ఒడ్డుకి నిలబడ్డ అమ్మవారు అయ్యో అయ్యో నా భర్త ఊబిలోకి చిక్కుకున్నాడు, ఎవరైనా వచ్చి కాపాడండి అని ఆమె అర్తనాదాలు చేయడం మొదలు పెడుతుంది. అక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు కానీ ఎవరు ఊబిలోకి దిగే ప్రయత్నం చేయరు. కొద్దిసేపటి తర్వాత కొందరు యువకులు ఆయన్ని బయటకి తీయాలనే ప్రయత్నంతో లోపలికి దిగబోగా ఆమె అంటుంది, బాబు ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఆయన పూజలో ఆయన చాలా పై స్థాయి వ్యక్తి, ఆయన్ని కాపాడాలంటే ఏ పాపము ఎరగని వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి ఆయన్ని, మిగతా వాళ్ళకి ముట్టుకునే అర్హత లేదు. ఒకవేళ అలా గనక ముట్టుకుంటే ఆయనతో పాటు ముట్టుకున్న వాళ్ళందరూ భస్మమైపోతారు అంటుంది. అందరూ ఒక్కసారిగా ముందుకు వెళ్ళిన వాళ్ళు తటాలన వెనక్కి వచ్చేస్తారు. ఇదేంద్రా ఇది, కాపాడడమే గొప్ప అనుకుంటే మళ్ళీ కాపాడే ప్రయత్నంలో మా ప్రాణాలు పోతాయంటే ఇంకా చేసేదేముంది, వద్దు అని వాళ్ళు ఏం చేస్తారు, ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు. ఇలా అందరూ చూస్తుంటారు. ఆయన ఒక్కొక్క అడుగు లోపలికి దిగుతూ పోతుంటాడు, చేతులు పైకెత్తుతుంటాడు, కాపాడండి అని. అప్పుడు అంటుంది, అయ్యా ఇంతమంది ఉన్నారు, ఇందులో ఒక్కరు కూడా పుణ్యాత్ములు లేరా నా భర్తను కాపాడడానికి అని అడుగుతుంది అమ్మవారు. అప్పుడే అక్కడి నుంచి శిఖరేశ్వర దర్శనం చేసుకుని కిందికి దిగుతున్న ఒక వెలయాలి అంటే ఒక వేశ్య అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అందరూ అలా సోద్యం చూడడం చూసి ఆమె వచ్చి తిడుతుంది, ఏమయ్యా ఇంతమంది ఉన్నారు, ఆ ముసలాయన లోపలికి పడిపోయినాడు, తీయడానికి రాదా అంటే, అమ్మ మేము తీసే ప్రయత్నంలోనే ఉన్నాము, కానీ దానికి ఒక కండిషన్ ఉంది, ఇప్పటి వరకు ఏ పాపం చేయలేని వాళ్ళు మాత్రమే ఆయన్ని బయటికి తీయాలంట, లేకపోతే ప్రయత్నం ఎవరైతే చేసినారో వాళ్ళ ప్రాణం కూడా పోతుందని చెప్తుంది. అందుకే అందరూ ఒడ్డుకు నిలబడి చూస్తున్నాం. ఆమె ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆమె 2 అడుగులు నూతిలోకి దిగి అక్కడికి ఆ ఊబిలోకి తన చీరని తీసేసి ఆ చీరని ఆ ముసలివాడి వైపుకి వేస్తుంది. ఎప్పుడైతే స్వామివారి వృద్ధ రూపంలో ఉన్న స్వామివారికి తన చీరని వేసి, అయ్యా ఆ చీరని లాక్కుంటూ బయటికి వచ్చేసండి మీరు, ఒడ్డు నుంచి నేను లాగుతాను అని చెప్తుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, అమ్మ నీ ఒక్కసారి ఆలోచన చేసుకో, పాపం చేయలేని వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలా, నువ్వు పాప అంటే ఏ పాపము చేయలేదా ఇప్పటి వరకు అని. అప్పుడు ఆమె అంటుంది, అమ్మా నేను కూడా పాపినే, నా వృత్తి వేశ్య వృత్తి కానీ ఎప్పుడైతే నేను శిఖరేశ్వర దర్శనం చేసుకున్నానో అక్కడ నా పాపాలన్నీ దహించుకుపోయాయి. నా స్వామివారి దర్శనం తర్వాత నాలోని పాప రాశి అంతా భస్మీపటలం అయిపోయి ఇప్పుడు నేను పుట్టిన పాప ఎలాగైతే క్లియర్గా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఇప్పుడు ఉన్నాను కాబట్టే నేను ధైర్యంగా మీ ఆయన్ని కాపాడుకునే ప్రయత్నంలో ముందుకు వచ్చాను అని చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్తుందో అప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ కాకుండా కేవలం ఆమెకు మాత్రమే ఆత్మదర్శనం ఇస్తారు ఈ ఆది దంపతులు. అప్పుడు ఆమెకి చెప్తారు, బడా ఇంతమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రమే ఇక్కడికి వచ్చిపోతే మనకి మోక్షం వస్తుంది, లేదా ఇక్కడికి వచ్చిపోతే మన పూర్వకర్మల పాపాలన్నీ పాప ఫలితాలు అన్నీ భస్మీపటలం అయిపోతే నేను అచంచలమైన విశ్వాసంతో నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను నీకు మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పేసి ఆ స్వామి అప్పుడు ఆ వేశ్యకి మోక్షాన్ని ఇస్తాడు. అలా ఇస్తూ పార్వతీదేవి ముఖంలో చూస్తూ, దేవి ఇప్పుడు నీకు అర్థమైందా, ఇంతమంది భక్తులు వచ్చినప్పటికీ కొన్ని వేలల్లో ఇక్కడ నమ్మింది మాత్రం ఈమె ఒక వారకాంత నమ్మింది ఈ తత్వాన్ని, అందుకే ఆమెకి ఇంతటి గొప్ప స్థాయి వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్వామివారు. ఈ కథ నుంచి మనకి తెలిసిన నీతి ఏమంటే, భక్తికి జ్ఞానానికి సంబంధం లేదు, జ్ఞాని అయిన వాడు అంతా మోక్షం పొందుతాడనేది లేదు, అలాగని చదువు లేని వాడు మోక్షం పొందడు అనేది లేదు. ఇటువంటి కథ మనకి భక్త కన్నప్పలో కూడా తెలుస్తుంది. ఏమాత్రం అక్షరం ముక్కలేని భక్త కన్నప్ప జీవితంలో ఆయన ఎంగిలి చేసిన మాంసపు ముద్దలు పెట్టి దేవుణ్ణి వశం చేసుకున్న మహానుభావుడు. ఆయనకి ఆ అంటే అక్షరం ఎలా ఉంటుందో తెలీదు, అక్షరమాలంటే ఏమీ తెలియదు, కానీ ఆయనకి ఖచ్చితంగా స్వామివారిని ఎలాగా ఇది చేసుకోవాలనే ఒక భక్తితో లోపరుచుకోవాలనే ఒక్క జ్ఞానం వల్ల ఆయన మోక్షం పొందాడు మహానుభావుడు.